మన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఎంత అనేది ఇక్కడ మనం చూస్తే అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఖజానాలో దమ్మిడి రూపాయలు లేదు. ఈ ప్రాజెక్ట్ ఈ స్థితికి రావడానికి ముఖ్య కారణం నిధుల కొరతే, మెయింటెనెన్స్కి నిధులు లేవు. ఇక్కడ సహాయం సిబ్బందిని పెట్టాల్సిన అవసరం ఉంది, వాళ్ళని పెట్టలేదు. గ్రీజ్ పెట్టడానికన్నా డబ్బులు ఉండే పరిస్థితి లేదు. ఇంకా చెప్పాలంటే సీనియర్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీతాలతో మిగతా వాళ్ళకి పోషిస్తున్న పరిస్థితి అంటే అంత దుర్మార్గంగా ఈ పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో అనుకోవాలి. గత ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారు నేను రాళ్లపాడు తాలూకా లెఫ్ట్ కెనాల్ను కూడా నిధులు కేటాయిస్తాను, దాన్ని కూడా పూర్తి చేస్తానని హామీ ఇచ్చి మొన్న కూడా అసెంబ్లీలో మాట్లాడారని ప్రచారం చేసుకున్న పరిస్థితి. ఆ రాళ్లపాడు లెఫ్ట్ కెనాల్ సంగతి దేవుడు ఎరుగు. ముందు ఉన్న కెనాల్ అయినా సక్రంగా టైంకి నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉందా అనేది మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇప్పుడు కూడా 13 రోజులు జరుగుతూ ఉంటే ఒక రైతు బిడ్డగా ఎవరికైనా అర్థమవుతుంది. నారులు వచ్చిన టైంలో నాట్లు వేయాలి, కానీ మనం వేయాలనుకున్నప్పుడు నాట్లు రావు. ఇక్కడ రైతుల బాధ కష్టాలను అర్థం చేసుకొని ఇన్ని రోజులు ఎందుకు పడుతుంది, పోతే 3-4 రోజులు పడుతుంది. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యే పరిస్థితి అంటే ఇక్కడ నిర్లక్ష్యమే. ముఖ్యంగా అధికారులు నెల్లూరు వాళ్ళు కానీ లేదా ప్రకాశం జిల్లా వాళ్ళు ఎవరు అధికారులు స్పందించిన పరిస్థితి లేదు. ఇక్కడ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉంటే నేను ఈ రాష్ట్రాన్ని 2047కి పేదరికం లేని రాష్ట్రంగా చేస్తానంట. ఎలా చేస్తావు? ఆంధ్రప్రదేశ్లో పేదరికం లేకుండా చేయాలంటే గ్రామీణ అభివృద్ధి జరగాలి. గ్రామీణ అభివృద్ధి అంటే వ్యవసాయం బతకాలి. ఆ ప్రాంతం రోజు వలస వెళ్తూ ఉంది. గత 10 సంవత్సరాల నుంచి వరేసిన పరిస్థితి లేదు. ఈ సంవత్సరం అన్నా వరేద్దాం అనుకుంటే ఇలాంటి పరిస్థితి ఉంటే రైతులు ఉన్నవాళ్ళందరూ కూడా జామాయిలు వేసి పారిపోయే పరిస్థితి. అంటే ఎలా గ్రామీణ అభివృద్ధి జరుగుతుంది, గ్రామాలు ఎలా బతుకుతాయన్నది అడుగుతున్నాం. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే రాష్ట్రంలో బేసిక్ సదుపాయాలు లేవు. వ్యవసాయానికి సంబంధించిన ఇరిగేషన్ మెయింటెనెన్స్ కూడా లేదు. మళ్ళీ వచ్చేకి ఇక్కడ మనం మాట్లాడే విధానం వచ్చేకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడతాను వ్యవసాయానికి, లేదా డేటా అనలిటిక్స్ వాడతాను. డేటా ఉంటేనే కదా డేటా అనలిటిక్స్ మీరు వాడాల్సి ఉంది. ఇంకా డ్రోన్ కెమెరాలు వాడతాం. ఇలాంటి గొప్ప భాష మాట్లాడతా జనాలను ప్రచారం కోసం ఉపయోగపడతాయి. కానీ రూట్ లెవెల్లో ఇక్కడ ఏం జరుగుతుందనేది కానీ మీకు అర్థమైతే దీని తాలూకా చర్యలు తీసుకుని ఉండేవాళ్ళు. ముఖ్యంగా మా ప్రాంతంలో వలసలు ఏ ఊరికి వెళ్ళినా కూడా 10 మంది కూడా రైతులు లేని పరిస్థితి. అంటే ఇలాంటి పరిస్థితి ఉంటే ఆ 10 మంది రైతులు కూడా పారిపోతే ఈ ప్రాంతం ఎడారిగా మారుతుందని చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా ఇక్కడ ప్రజాప్రతినిధులు మిమ్మల్ని మీద నమ్మకంతో గెలిపించారు చెప్పాలంటే. ఎందుకంటే 15,000 మెజార్టీ కందుకూరులు అంటే గట్టి మెజార్టీ. ముఖ్యంగా ఇంటూరు నాగేశ్వరరావు కానీ, ఇంకా చెప్పాలంటే ఎమ్మెల్సీ శ్రీకాంత్ కానీ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉన్న వీళ్ళందరూ కూడా ఈ ఇష్యూని అక్కడ దాకా తీసుకెళ్లడంలో నిర్లక్ష్యం వహించారు. ఎందుకంటే మీకు భయం ఉండొచ్చు, భయం ఉన్నా ఇక్కడ రైతుల సమస్యను కన్సిడర్ చేసుకొని వాళ్ళ మీద మీరు ఒత్తిడి తేవాల్సిన పరిస్థితి చేయకుండా మీ నిర్లక్ష్యం, మీ మానవ తప్పిదమే ఇప్పటికి కూడా అవుతుందో లేదో తెలియదు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఇంచుమించు 20,000 ఎకరం ఎడారయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద ఇప్పటికైనా మీరు నిద్రలేయాలి. అవసరమైతే మీ ఇద్దరు వెళ్ళి విజయవాడ లేదా మంగళగిరిలో కూర్చోవాలి. ఇక అవసరమైతే మేమందరం వస్తాం. ఆమ్ ఆద్మీ పార్టీకి మేము వస్తాం, కమ్యూనిస్ట్ పార్టీలు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, లేదా అభివృద్ధి మండలి నుంచి అందరం వస్తాం. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవాలి. దీన్ని సీరియస్గా రాష్ట్ర స్థాయి ఇష్యూ కానీ చేయగలిగి మీరు గట్టిగా మాట్లాడగలిగితే ఓ ప్రాజెక్ట్ మెయింటైన్ చేయలేని వాళ్ళు రాష్ట్రంలో వ్యవసాయాన్ని దండగ చేస్తాం, పండగ చేస్తాం ఇలాంటి భాష మాట్లాడే విధానం కరెక్ట్ కాదనేది ఒక రైతు బిడ్డగా, ఒక ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడిగా, కందుకూరులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతుల సమస్యలని కింద చూడండి, అంతేగాని పైన చూడద్దు అనేది మనం చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.